హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. చెలికాడ నీ చూపుకై 31వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు 30 భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. సర్లే, ఎలాగో ఇంతదాకా వచ్చాం, చుట్టూ ఎవ్వరూ లేరు, ఎలాగో కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం అన్నాడు రాజ్. ఆపు, ఇంకా నందుకు సిగ్గుతో మాటలు పెరగడం లేదు. నేను కాదు ఆపాల్సింది, ముందు నువ్వు మాటలు ఆపు అంటూ నందు పెదవులను బంధించాడు రాజ్. కనీసం స్పందించడానికి కూడా వేలు లేకుండా నందు చేతులు వెనక్కి బంధించబడ్డాయి. చేతులను గింజుకుంది నందు. చిన్నగా చేతులను వదిలాడు రాజ్. 2 చేతులను రాజ్ హృదయంపై పెట్టి వెనక్కి నెట్టింది. కొంచెం వెనక్కి జరిగి అంతే వేగంగా తిరిగి నందును చుట్టేశాడు. ఈసారి నందు వల్ల అవ్వలేదు విడిపించుకోవడం. రాజ్ అంది నందిని. అన్నాడు రాజ్. ఇక వెళ్దాం అంది. ఇంకొంచెం సేపు అన్నాడు. కాలేజీ టైం అయిపోతుంది అంది. అయిపోని అన్నాడు. బస్ వెళ్ళిపోతుంది అంది. పర్లేదు, బైక్పై వెళ్దాం అన్నాడు. ఇంకా నందు ఏమీ మాట్లాడలేదు. అలా గంటసేపు ఉండిపోయారు. ఇద్దరూ ఆ రోజు బైక్పై వెళ్ళారు. నందు మళ్ళీ హాస్టల్ నుంచి సంఘమిత్ర రూమ్కి షిఫ్ట్ అయింది. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న విషయం క్రాంతికి సంఘమిత్రకి చెప్పారు. సంఘమిత్ర నవ్వుతూ ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పింది. కానీ మొహంలో ఏ భావం లేకపోవడం రాజ్ గమనిస్తూనే ఉన్నాడు. తన ప్రియుడు గుర్తుంచి ఉంటాడు అని మాత్రం అనుకున్నాడు. రాజ్ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. పెళ్లికి బట్టలు నందు సంఘమిత్ర కలిసి కొన్నారు. ఆర్య సమాజ్లో నందు రాజ్ల పెళ్లి మంచి ముహూర్తంలో చాలా సింపుల్గా కొద్దిమంది మిత్రుల మధ్య జరిగింది. అన్నీ శాస్త్రోపేతంగా జరిగాయి. ఫోటోలు కూడా తీపించాడు రాజ్. అవే వారి పెళ్లికి ఆధారం అనే ఉద్దేశంతో. సంఘమిత్ర ఆశల సౌధం కూలిపోయింది. ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. నందును రాజ్ రూమ్కి పంపించి సంఘమిత్ర క్రాంతి అక్కడి నుండి వెళ్ళిపోయారు. నందు కూడా సంఘమిత్రతో వస్తానంది. కనీసం ఒక 3 రోజులు అన్నీ మర్చిపోయి ఇద్దరు సంతోషంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది సంఘమిత్ర. తెల్లటి పెళ్లి బట్టల్లో ఉన్నారు ఇద్దరు. సంఘమిత్ర ముందే నందు లగేజ్ ఒక బ్యాగ్లో తెచ్చి ఉంచింది రూమ్లో. అన్నీ సాంప్రదాయం ప్రకారం జరగడంతో పెళ్లి చాలాసేపు జరిగింది. ఇద్దరూ బాగా అలసిపోయారు. నందు వెళ్ళి స్నానం చేయి అని అన్నాడు రాజ్. నందుకు తెలియని ఇబ్బందిగా ఉంది. నిన్నటి వరకు స్నేహితుడు, ఇప్పుడు భర్త. ఫ్రీగా ఉండలేకపోతుంది. ముందు నువ్వు చెయ్యి రాజ్. చెంగు చేతిలో నలుపుకుతోంది నందిని. నందు ఇబ్బంది అర్థమవుతుంది రాజ్కి. ఇబ్బంది పడొద్దురా, నీకు నీ ఇష్టం లేకుండా ఏదీ జరగదు భరోసా ఇచ్చాడు రాజ్. తన మనసును చదివితున్నట్లే ఉంటాడు రాజ్. అది ఏం లేదు, ముందు నువ్వు చెయ్యి, నాకు టైం పడుతుంది అని అంది మామూలుగా. సరే అని వెళ్ళాడు రాజ్. స్నానం చేసి టవల్తో బయటికి వచ్చాడు. రాజ్ని అలా చూడడం మొదటిసారి కావడంతో నందుకు చాలా సిగ్గుగా అనిపించింది. అయినా ఓ రకంట చూస్తూనే ఉంది. దృఢమైన బలిష్టంగా ఉన్న శరీర సౌష్ఠవంతో విశాలంగా ఉన్న ఛాతితో ఆకర్షణీయంగా ఉన్నాడు. సరిగా తుడుచుకోకపోవడంతో నీటి బిందువులు వింతగా మెరుస్తున్నాయి ఆ శరీరంపై. చూసింది చాలు కానీ వెళ్ళి స్నానం చేయి అన్న మాటలతో తత్తరపాటుకు గురైంది నందు. నేను డ్రెస్ వేసుకొని బయట ఉంటాను, నువ్వు స్నానం చేసి డ్రెస్ అప్ అయ్యాక పిలువు అన్నాడు. వెంటనే పరుగులాంటి నడకతో బాత్రూంలోకి వెళ్ళిపోయింది నందు. నవ్వుకున్నాడు రాజ్. బయట ఎదురు చూస్తున్నాడు రాజ్ నందు పిలుపు కోసం. కాసేపటి తర్వాత నందు వచ్చి పిలవడంతో లోపలికి వెళ్ళాడు. నందు వైపు చూసిన రాజ్కి మతి పోగొట్టేసింది నందు తన అందంతో. అసలు ఊహించలేదు ఇలా తయారవుతుంది అని. తెల్లటి చీరకు ఎర్రటి అంచు, తల విరబూసి నిండా మల్లెపూలు, సింపుల్గా మెడలో ముత్యాల దండ, పక్కనే పచ్చని పసుపు తాడు నందు పసిమి రంగుతో పోటీ పడుతున్నట్లుగా ఉన్నాయి. చేతి నిండా ఎర్రటి గాజులు, పాలరాతి శిల్పం, గది మధ్యలో నిల్చున్న భావన కలిగింది రాజ్కి. తను అలా రెడీ అవ్వడంలోని ఆంతర్యం తెలుసుకోలేని పసివాడు ఏమీ కాదు కదా మన హీరో. మనసులో డ్యాన్స్ చేస్తున్నారు హీరో గారు. ఎంతవారు గాని కాంతదాసులే అని ఊరికే అనలేదు మహానుభావులు. నిదానంగా వెళ్ళి నంది చెయ్యి పట్టుకున్నాడు. కళ్ళు ఎత్తి రాజ్ కళ్ళల్లోకి చూసింది అరమోడ్పు కన్నులతో. అలా చూడగానే గుండెల్లో సూదితో గుచ్చిన భావన కలిగింది రాజ్కి. అబ్బా అంటూ గుండె దగ్గర పట్టుకున్నాడు. రాజ్ ఏమైంది అని కంగారుతో రాజ్ గుండెపై చెయ్యి వేసింది నందిని. చంపేద్దామనుకున్నావా నన్ను
అన్నాడు అమాయకంగా. అరెచ్చు, ఏంటి ఆ మాటలు? అసలు ఇప్పుడు నేనేం చేశాను అని అంది నందిని. ఇలా రెడీ అయ్యి ముందు నిల్చుంటే ఏమైపోవాలి నేను? ఇలా నిన్ను చూస్తూ ఈ క్షణం చనిపోయినా పర్లేదు అనిపిస్తుంది అన్నాడు రాజ్. ఏం మాటలు అవి? పిచ్చి పిచ్చిగా ఉందా? శుభమా అని పెళ్లి చేసుకుని వస్తే ఇవేం మాటలు? నీకు అంతగా ఇబ్బందిగా ఉంటే ఇప్పుడే మార్చేస్తాను అంటూ ముందుకు కదిలింది నందిని. నందుని వెనక్కి లాగి చీర లోపల నుండి అనచ్ఛాదన నడుముపై చెయ్యి వేసి పట్టుకున్నాడు. నందు పిడికెడు నడుము రాజ్ బలిష్టంగా ఉన్న చేతిలో నలిగిపోతూ ఉంది. ఆ ఫీలింగ్కి కళ్ళు మూసేసింది నందిని. చిన్నగా అలాగే పట్టుకొని మోకాళ్ళపై కూర్చున్నాడు రాజ్. చీర కొంగు నడుముపై నుండి పక్కకు తప్పించాడు. లోతైన లోయలా అందంగా కనిపిస్తున్న నాభి పక్కగా పెదవుల ముద్రలు వేశాడు రాజ్. రాజ్ తలలోకి చేతులు జొప్పించింది నందు. చిన్నగా లేచి నందు కళ్ళ కాటుక తీసి నడుముపై చిన్న దిష్టి చుక్క పెట్టాడు. మార్చుకొమ్మనలేదు ముద్దు, ఇలా ఉంటే నిగ్రహంగా ఎలా ఉండాలి అని అడుగుతున్నా అన్నాడు రాజ్. కళ్ళు తెరిచింది నందు. కంటి కొసలు తడిచి ఉన్నాయి. రాజ్ని ఈ రాత్రికి ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు నందుకు. కనీసం కళ్ళలోకి చూడలేకపోతూ ఉంది. ఆకలి వేస్తుంది రాజ్, ఎలాగో మాటలు కూడా తీసుకుని చెప్పింది నందిని. నిజమే, ఉదయం ఎప్పుడో తిన్నారు. అరే మర్చిపోయారా, సారీ. ఇంతసేపు ఒక 30 నిమిషాల్లో రెడీ చేస్తా అంటూ వెళుతున్న రాజు చేయిని పట్టుకుని నేను చేస్తా అని అంది నందిని. పెళ్ళాం పోస్ట్ అప్పుడే తీసుకుందామనుకుంటున్నావా? నవ్వాడు రాజ్. ఇంకేం మాట్లాడలేదు నందు. ఆ నువ్వు హృదయంలో అలజడిని రేకెత్తిస్తోంది అన్నట్లుగానే భోజనం రెడీ చేశాడు రాజ్. 2 ప్లేట్లు తీసుకొచ్చాడు. ఒక ప్లేట్ తీసుకెళ్ళి లోపల పెట్టింది నందు. అరే ఎందుకు లోపల పెట్టావు? నువ్వు తినవా? నాకైతే ఫుల్గా ఆకలిగా ఉంది అన్నాడు రాజ్. ముద్దు, పెళ్ళయ్యాక మొదటి భోజనం, ఇద్దరు ఒకే ప్లేట్లో తిందాం అని వచ్చి రాజ్ పక్కనే కూర్చుంది. ఇద్దరు కలిసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ భోజనం ముగించారు. ఇంకా సమయం రాత్రి 8 గంటలే కావడంతో పక్క పక్కనే ఒకరి తల ఒకరికి ఆనించి చేతులు పెనవేసుకుని మాటల్లో పడిపోయారు. ఏనందు, ఇప్పుడు ఓకే కదా? అంతా నువ్వు అన్నట్లే జరిగింది. ఇప్పుడు మీ అమ్మను సమాధానం చెప్పగలవా అని అడిగాడు రాజు. లేదు రాజు, చెప్పలేను, కానీ చూపించగలను. నువ్వు నా మెడలో కట్టిన సూత్రాలను కొడుతుందేమో, కొట్టని, పడతాను. అంతకు మించి ఏం చేయలేరు కదా. ఎందుకంటే ఇప్పుడు నీ భార్యని ఇంకొకరికి ఇవ్వడానికి వాళ్లకు హక్కు ఉండదు అని అంది నందిని. చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఇద్దరు కూడా. రాజ్ నిద్ర వస్తుంది అని అంది నందిని. నిద్రపోవడానికి ఇంతలా రెడీ అయ్యావా అన్నాడు రాజ్. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలపడం మర్చిపోవద్దు. మరో కథతో, మరో భాగంతో మీ ముందుంటాను. ఇట్లు మీ రమేష్ జ్యోతి.